వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్కే సాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మేరకు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ పూలమాలలు వేసి అనంతరం పాకాల సెంటర్లో వడ్డరి ఓబన్నకు పూలమాలలు వేసి అనంతరం ద్వారకా ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. बाबा साहेब अम्बेडकर बोलो बाबा साहेब अम्बेडकर की जय जय भीम जय भीम जय भीम जय भीम जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय जनसेना जय जनसेना जय जनसेना రండి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఎందుకంటే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు తెలంగాణలోని మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం కల్లా నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం కూడా. అండ్ ఒక 10 రోజుల నుంచి ముందే మేము జనసేన పార్టీ నాయకులు కమిటీలుగా వేసి వివిధ జిల్లాల్లో కార్యకర్తల్ని, మహిళల్ని, జన సైనికుల్ని, నాయకులు అందరూ కావడం జరుగుతుంది. అందరి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఒక మార్పు కోసం, చాలా భావితరాల భవిష్యత్తు కోసం చాలా మంది యువత, విద్యావంతులు అందరూ చాలా మంది జనసేన పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అది ఈ సాంప్రదాయం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయాలంటే కొంతమందికే సొంతం, ఉన్నత వర్గాలు మాత్రమే చేయగలరు అనే దాని దగ్గర నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గడ్డపై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ నేలపైన హైదరాబాద్ లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఒక దశాబ్ద కాలంగా ఒక పెద్ద పోరాటమే చేశారు. ఒక మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. మొన్ననే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎన్నికై ఎలాంటి నిబద్ధతతో, నిజాయితీతో పారదర్శకత్వంగా పరిపాలిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా తెలంగాణలో కూడా అలాంటి నిజాయితీ గల నాయకత్వం కావాలని అందరూ అంటే అది వ్యక్తపరుస్తున్నారు. మీకు తెలుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 18 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి పొజిషన్ లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అమరవీరుల కుటుంబాలు. అంటే ఇంకా మనము సంక్షేమ పథకాలు అందుకునే సిచ్యువేషన్ ఉన్నాం తప్ప మన నీళ్లు, మన ఉద్యోగాలు ఎటేళ్ళు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఒక మార్పు అయితే రావాలి. ఇంకా కూడా మనము